తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మీతో పాటు కూర్చున్న సెలబ్రిటీస్ అందరికీ కూడా మీరు ఆ టైం ఫేవరెట్ ట్రెండింగ్ పర్సన్. అంటే ఒక షోలో రితు చౌదరి మీ దగ్గరకు వచ్చి తన అంటే ఈ సాంగ్ ఎంత ఇష్టం అని చెప్పడానికి ఇది కూడా చాలా క్లియర్ కనిపించింది. అంటే ఆ టైంలో అమ్మ కూడా వచ్చినట్టున్నారు, ఆ చిన్న స్కిట్ కూడా చేశారు కోడలు ఇలా బాను. అప్పుడు ఎలా మరి మమ్మీ ఏమనుకున్నారు? మమ్మీ అంటే తెలుసు కదా మనకి చాలా స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు, ఇవన్నీ తెలియదు చెప్పినా కానీ అంటే తను కూడా కోడలు అంటే ఓకే అనేసారు. తనకి ఎలా అనిపించింది ఆ టైంలో? అమ్మకి అంటే టీవీ షోలో ఆవిడ కనబడడం పక్కన పెడితే సీరియల్ చూసేది అలాగా. సీరియల్ ఆర్టిస్టులు మన కార్తీక దీపం హీరో అన్న వచ్చారు, ఆయన వచ్చారు. ఆయన్ని చూసారు, దానికి జన్మధన్యమే అయిపోయింది మా అమ్మకి. అంతవరకు మన విలేజ్ సైడ్ కార్తీక దీపంకి ఎలా ఉంటారు ఫ్యాన్స్, మామూలుగా ఉంటారు. అది మా అమ్మ మీద టీవీలు కనబడుతుంది, ఆ ఫీల్ లేదు మా అమ్మకి. డాక్టర్ బాబు వాళ్ళ డాక్టర్ నువ్వు ఎందుకు దీపగానే ఏడిపిస్తాను ఇలా అడిగింది ఆ అన్న అయితే. చాలా అక్కడ చాలా సాటిస్ఫై అయిపోయింది. సో ఎప్పుడు కూడా బస్సులోనే జర్నీ చేసేది, కానీ వన్స్ ఫ్లైట్ కూడా ఎక్కించాను అమ్మని. ఆ రోజు కూడా భయంగా ఎక్కింది, దిగినప్పుడు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది అనమాట. అంటే అందరి కొడుకులకి అదృష్టం రాదన్న. మీరు నిజంగా అంటే టీవీలో చూసే పర్సన్ ని రియల్ గా కల్పించడం కూడా మీరు అన్నారు. ఇప్పుడు ఎంత ప్యూర్, తన ఎంత నిజంగా స్వచ్ఛంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా టీవీలో కనబడుతున్న ఆ యాత్రత ఉంటది కదా, అమ్మకి అవేవి లేవు. ఈ డాక్టర్ బాబుని చూస్తాను, దీపాన్ని ఎందుకు ఏడిపిస్తాను డైరెక్ట్ అడిగేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రియాక్షన్ ఏంటి ఆ టైంలో? ఆయన నవ్వుతున్నాడు అన్న, ఇంకేమంటాడు. అండ్ వండర్ఫుల్ అన్న. అంటే ఇలాంటి చిన్న చిన్న విన్నప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు నచ్చిన పర్సన్ మన హిట్ అవ్వడంతో పాటుగా అమ్మ హ్యాపీగా ఉన్నారు అన్నప్పుడు. అండ్ మేము విన్న ప్రకారం రమణ అన్నకి సాంగ్స్ కంటే కూడా యాక్టింగ్ ఎక్కువ ఇష్టం అనేది తెలిసింది. అది ఎప్పటి నుంచి ఉందా ఇష్టం? చిన్నప్పటి నుంచి ఉందా ఈ సాంగ్స్ కన్నా ముందు నుంచి? చిన్నప్పటి నుంచి కాదండి, నేను యూట్యూబ్ ఛానల్ 2016లో పెట్టా. ఓకే. ఇప్పుడు ఏదైతే నా మెయిన్ ఛానల్ అయితే ఉందో రమణ రియల్ క్రియేషన్స్, ఇది 2016లో పెట్టా. ఆ టైంలో నేను మొబైల్ తోటే పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అనే ఒకటి, తర్వాత వచ్చి December 31st అని, ఇవన్నీ షార్ట్ ఫిల్మ్స్ నేనే రైటర్, డైరెక్షన్ నేనే, యాక్టర్గా నేనే, రైటర్ అన్ని సెల్లో చేసుకునేవాడిని. అప్పటి నుంచి నాకు యాక్టింగ్, అప్పటికి నాకు ఈ జానపదం మీద అంత అవగాహన లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు ఇటువైపు రావాలని. సో అలాంటి సిచ్యువేషన్లో అప్పటి నుంచి నాకు స్టార్టింగ్ యాక్టింగ్ తోటనే నేను ఈ ఫీల్డ్కి వద్దామని అనుకున్నాను అనమాట. సో అలాంటి టైంలో నేను ఒక 3 times భవానీ మాల వేసా. భవానీ మాల వేసేటప్పుడు ఆ భక్తి పాటలు పాడేవాడిని. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా పాడుతున్నాడు. సో ఏదైనా ఒక గురుస్వామి, మా బిల్లల వలస గురుస్వామి గారు ఎక్కడైనా ఒక పెద్ద పూజ అయిందంటే నన్ను తీసుకెళ్ళిపోతుంటారు ఓన్లీ పాడడానికి. సో నాకు మంచి గుర్తింపు వచ్చేది అనమాట. సో అంటే మనలో సింగింగ్ కూడా ఉంది, మనం దీన్ని కూడా మనం గుర్తించాలి అన్న కాల్ వచ్చిందంటే అప్పుడు ఆ జానపదాలు నేర్చుకున్నాను అనమాట. స్టార్టింగ్ అయితే యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో అంటే ఆ జానపదాల దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత రేలా ఈ పదం ఏదైతే ఉందన్న, ముఖ్యంగా ఫోక్ సాంగ్స్ వినే వాళ్ళందరికీ చాలా ఫేమస్ ఇది. ఎందుకంటే చిన్నప్పుడు ప్రోగ్రామ్స్ వచ్చేవి దీని మీద. సో ఆ పేరు ఐడియా ఎలా వచ్చింది? ఆ తర్వాత అది పెట్టాక సక్సెస్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఆ ఐడియా అంటే అప్పుడు మా టీవీలో ప్రోగ్రామ్ జరిగేదన్న రేలా. సో అందులో మనం చేయలే. సో మా ప్రాంతం వాళ్ళు కొంతమంది చేశారు. వాళ్ళు ఇప్పుడు నేను రేల టీం తీయకముందు మా ప్రాంతంలో కొన్ని టీంలు ఉన్నాయి. వాళ్ళేంటి రేల వెంకటేష్, లేకపోతే రేల జానకిరావు గారు, లేకపోతే రేల రఘు, వాళ్ళ పేరుకి ముందు రేల యాడ్ చేసుకొని టీము అలాగా పెట్టుకునేవారు అనమాట. సో అలాగా నేను కూడా పెట్టుకున్నాను అంతే, అంతకుమించి దానికి ఏం లేదన్నమాట. సో రేలతో ఫేమస్ అవుదాం అనుకుని పల్సర్ బైక్ అనేది అంతవరకు రేల రమణ అనేవారు. సో పల్సర్ బైక్ వచ్చేటప్పుడు ఆ రేల బదులు పల్సర్ బైక్ రమణ అనేది వచ్చింది అనమాట. ఆ సాంగ్ ఎప్పుడు ఎలా ఏంటి అది హ్యాపెనింగ్ ఎలా అయింది? అది మా ప్రాంతం శ్రీకాకుళం అన్న, ఆయన ఇండియన్ పోలీస్ అనమాట. సో ఒక సన్నయ్య మేళంతో జస్ట్ ఆలాపన, ఒక పల్లవి స్టార్టింగ్, సింపురు జుట్టు దాని చెవుల రకన జుట్ట దాని చేతులు అగ్గి పెట్టి దాని ఉంగరాల మెట్టదాన్ని సంథింగ్ అక్కడ వేరే వెర్షన్లో పాడాడు అన్న, ఒక సన్నయ్య మేళంతో ఎంజాయ్ చేస్తూ. సో ఆ పదం తీసుకొని ఆ బాణిని తీసుకొని ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా మిగతా లైన్స్ అన్ని కూడా నేను రాసుకున్నా. కాలేజీ టైంలో ఉన్న కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పిల్లవాగాని నేను రాను బావా. అలాగా కుర్రోళ్ళ కోసం, అంటే నా వయసులో ఉన్న వాళ్ళ కోసం అది రాసా. తర్వాత ఏమో పంచమమిడి తోట కాడ కళ్ళతోటి సైగి చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి బట్టి లాగినావురా,
నేనట్టంటే ఆడదాన్ని కాదు బావో, నీలాంటి వాటికి సొనువ్వన బావా. అది కొంచెం మన ఫాదర్ ఏజ్ వాళ్ళకి అది కనెక్ట్ అవుతుంది. అలాగే నేను క్యాలిక్యులేషన్ చేసుకొని రాసుకున్నాను అనమాట. అప్పుడేంటి నా టీంలో ఎవరైతే ఉన్నారో కీబోర్డ్ స్పాట్స్ ప్లేయర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో పెందుర్తిలో జాన్ అన్న స్టూడియోకి వెళ్ళి అది ఒక 1 or 2 daysలో కంపోజ్ చేసుకొని రిలీజ్ చేశాను అనమాట. అది అంటే ఎవరైనా చెప్పారన్న ఈ మాట మీకు, లైక్ ఏంటంటే ఏదైనా సాంగ్కి మ్యూజిక్ సంబంధించి ఏదైనా ఉంటే కొంచెం వైబ్ వస్తుంది, మీరు జస్ట్ పాడుతుంటే వైబ్ వస్తుంది అనమాట. అంటే అంత ఈజీ కాదు అది. అవునవును. ఆ గొంతు అంటే ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? అంటే రేర్ ఉంటుంది అంట నా వాయిస్. మరి అంటే చెప్పినవే నాకు అయ్యో నేను చెప్తున్నాను కదా, నన్ను నేను జడ్జిమెంట్ చేసుకున్నాను కాదు. చాలా మంది ఏంటంటే నీది ఎస్కీ వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. సో ఈవెన్ ఆడియన్స్ అయినా చెప్పిన నమ్మరేమో కానీ, ఎందుకంటే మీరు జస్ట్ మీరు పలుకుతున్నారు అంతే, పాడడం కూడా కాదు. కానీ అదే దానికి ఊపు వస్తుంది. అండ్ మీ జర్నీ అన్న అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు రావడం, నెపోటిజం ఇవన్నీ ఉన్న వాళ్ళకే సక్సెస్ అంత ఈజీగా దొరకడం లేదు. అవునవును. ఇద్దరు చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. అవునవును. అలాంటిది కొన్ని పేర్లు చెప్పొచ్చు, ఇంత హిట్ అయిన వాళ్ళ పేర్లో చాలా కొంత చెప్పొచ్చు. ఇప్పుడు రాము రాథోడ్ గారు ఉన్నారు తెలంగాణ నుంచి, ఆంధ్ర సైడ్ నుంచి మీరు ఉన్నారు. అవునవును. రేపన్న రోజు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు ఇంకా ఆపర్చునిటీస్ డిఫరెంట్గా వస్తుంటాయి. ఇందులో ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఎక్కువగా వినిపిస్తున్న, అంటే అందరికి కొన్ని ఆడియన్స్ ఉంటే బిగ్ బాస్ కామన్ ఆడియన్స్ ఉంటారు. అవును, అదొక ప్లాట్ఫామ్. అవును అవును అవును. సో అది దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందన్న. యాక్చువల్గా నాకు 6th seasonకో 7th seasonకో అప్పుడు వచ్చింది అవకాశం. ఓకే. అప్పుడు నేను యూఎస్ వెళ్ళిపోయాను అనమాట. యూఎస్ వెళ్ళిపోయి 50 days ఉండిపోయాను అనమాట. ఆ టైంలో నేను కొంచెం ఈ పల్సర్ బైక్ మంచి ఫామ్లో ఉన్నా. ఆ టైంలో వచ్చింది కానీ నేను అప్పుడు యూఎస్ వెళ్ళిపోయాను. ఇంకొకసారి ఎప్పుడైనా బిగ్ బాస్కి వెళ్ళొచ్చు, యూఎస్ఏ మళ్ళీ వస్తుంది రాదు అవకాశం. అదర్ కంట్రీ అంటే అది మామూలు విషయం కాదు కదా. అది ఎందుకు అది దీనికి ఈ రెండింటితో క్యాలిక్యులేషన్ చేసుకుని నాకు అదే గొప్ప అనిపించింది, దానికి వెళ్ళిపోయాను అనమాట. సో ఈ సంవత్సరం కూడా రీసెంట్గా మాట్లాడడం కూడా జరిగింది. ఏం మ్యాక్సిమం 50-50 ఛాన్సెస్ అన్నారు అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ మాకు ఎంటర్టైన్ అవ్వాలని కంపల్సరీ సింగర్ ఉండాలి. వాళ్ళు కొంచెం మాకు నచ్చిన సింగర్ అయితే ఇంకా హ్యాపీ వైబ్ అవ్వడానికి. అండ్ అలాగన్నా ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఇలా మీలా 0 నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అనేది కామన్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని వాళ్ళు ఎలా చూస్తారంటే దేవతలో చూస్తారు. అవునవును. ఇంకా అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ రికగ్నైజేషన్. అవును. అది ఇంకా లాస్ట్, అది ఫైనల్ ప్లాట్ఫామ్. అంతే. నుంచుంటే అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు, మళ్ళీ వెళ్ళాక అక్కడ నిలబడడం చాలా ఫైనల్. ఇంకా అది వచ్చిందానికి దేవుడి దయ అన్న. అలా అంటే ఇంతకు ముందు కొన్ని పేర్లు కూడా మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది చేశారు. ఇప్పుడు అలీ రజా గారు కానీ, సోహెల్ గారు కానీ, ఈవెన్ శివబాలాజీ గారు కానీ, ఇలా చాలా మంది వచ్చి హీరోగా సినిమాలు చేసినవి ఉన్నాయి. అవునవును. కానీ వాళ్ళే ఓపెన్ గా ఒప్పుకున్నారంటే అంత రికగ్నైజేషన్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వచ్చినంత తర్వాత రాదు అని చెప్పేసి వాళ్ళు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండి మీరు ఇంకా బిగ్ బాస్ కూడా వెళ్లకుండా మీకంటూ మీ ఉన్న ఓన్ ఫ్యాన్స్ తోనే ఆల్రెడీ సినిమా ఒకటి స్టార్ట్ చేసి 2 హీరోస్ లో ఒక హీరోగా స్టార్ట్ చేసి వచ్చింది. రీసెంట్